హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, నథింగ్ బ్రాండ్ నుంచి 4 సిరీస్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు అండ్ వీటి సేల్స్ కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. నథింగ్ 4A అండ్ 4A Pro అనే రెండు మొబైల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ లో 4A వచ్చేసి మనకు లాస్ట్ సిరీస్ 3 సిరీస్ లో 3A ఉంది కదా, సో దాంతో కెమెరా వర్క్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. రిమైనింగ్ వీళ్ళు ఏ మోడల్ తీసుకుని వచ్చినా కానివ్వండి, కంప్లీట్ గా డిజైన్ అయితే చేంజ్ చేస్తారు. కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఒకే కంపార్ట్మెంట్ లోకి వస్తుంది. అదే 4A ఇప్పుడు తీసుకుని వచ్చిన దానికి చూస్తే ఈ కెమెరా డిపార్ట్మెంట్ ని కొంచెం డివైడ్ చేశారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి ఒక కంపార్ట్మెంట్ లో అండ్ మెయిన్ కెమెరా వచ్చి ఇంకో కంపార్ట్మెంట్ లోకి తీసుకుని వచ్చారు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, వీళ్ళు 3 సిరీస్ ని లాంచ్ చేసినప్పుడు ఏవైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని జనాల నుంచి అంటే కస్టమర్స్ నుంచి రిసీవ్ చేసుకున్నారు, అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుద్దేమో అనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళు ఈ మొబైల్స్ లాంచ్ చేసిన ప్రైస్ రేంజ్ అన్నమాట. 4A లో కానివ్వండి, 4A Pro లో కానివ్వండి, రెండిట్లో బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ బేస్ మోడల్ కి 4A లో వచ్చేసి 32,000 రూపీస్ పెట్టారు అండ్ 4A Pro వచ్చేటప్పటికి 40,000 రూపీస్ అనేది పెట్టారు. ఈ రెండింటికి మధ్య 8,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో రెండు కంపేర్ చేసి దానికి దీనికి మధ్య వాళ్ళు ఏమి ఇంప్రూవ్మెంట్ చేశారు అనేది నేను కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే నాకైతే చాలా చిన్న చిన్న చేంజెస్ 4A తో కంపేర్ చేస్తే 4A Pro లో కొన్ని చాలా మైనర్ అప్డేట్స్ అనేవి చేశారు. ఆ అప్డేట్స్ కి వీళ్ళు పెట్టిన ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 8,000 రూపీస్ ఉంది. సో నాకైతే వర్త్ అనిపించలేదు టోటల్ గా. అండ్ నేను డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. 4A లో ఎక్స్చేంజ్ ఆఫర్ 4,000 రూపీస్ అనేది ఇచ్చారు అండ్ బ్యాంక్ ఆఫర్స్ వచ్చి 4A లో 3,000 రూపీస్ ఇస్తే 4A Pro లో వచ్చేటప్పుడు 4,000 రూపీస్ అనేది ఇచ్చారు. ఎక్స్చేంజ్ ఆఫర్ 1,000 రూపీస్ ఇచ్చారు. సో ఇక్కడ 7,000 అక్కడ 5,000. అండ్ నెట్ ప్రైస్ గురించి చూస్తే 4A మీకు 25,000 రూపీస్ దొరికితే 4A Pro వచ్చేసి 35,000 రూపీస్ కి అయితే దొరుకుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ రెండింటిలో కూడా ఆఫ్ కోర్స్ మనకు నథింగ్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. చార్జర్ మనం ఎక్స్టర్నల్ గా బై చేయాల్సి ఉంటుంది అండ్ దానికి మీరు కంపెనీ చార్జరే తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా మీరు 2,500 నుంచి 3,000 వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా ఓవరాల్ గా మీరు ఈ మొబైల్ కొనాలి అనుకున్నట్లయితే, విత్ చార్జర్ తో కొనాలి అనుకున్నట్లయితే 28,000 రూపీస్ లో 4A దొరికితే 4A Pro వచ్చేసేటప్పటికి మీకు ఆబ్వియస్లీ 38,000 రూపీస్ లో అయితే దొరుకుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్ లో వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కి నాకైతే అసలు వర్త్ అనిపించలేదు మొబైల్. బట్ ఒకవేళ వీళ్ళు నిజంగా 25,000 రూపీస్ కి విత్ చార్జర్ తో కనుక ప్రొవైడ్ చేస్తే ఈ మొబైల్స్ బెస్టే అనమాట. కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, అన్ని కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ గా కవర్ చేశారు. బట్ ప్రైస్ మాత్రమే కొంచెం హైగా పెట్టారు. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత ఎఫర్ట్స్ కేవలం మీకోసం మాత్రమే పెడుతున్నాను. సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా ఫ్యూచర్ లో నేను మీ ముందుకు తీసుకొని వస్తుంటాను. ప్రజెంట్ అయితే మన ఛానల్లో మొబైల్స్ కొని రివ్యూ చేసేంత రేంజ్ అయితే లేదు. బట్ మీ సపోర్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనం ఆ స్థాయికి అయితే రీచ్ అవుతాము. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతాము. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా నథింగ్ ఏ మోడల్ తీసుకుని వచ్చినా కానివ్వండి, ఒక కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ తో, యూనిక్ స్టైల్ తో తీసుకుని వస్తూ ఉంటారు. వీళ్ళ డెడికేషన్, హార్డ్ వర్క్ మనం డిజైన్ చూసే ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ అనేది చేస్తూ ఉంటారు. అందుకనే ఏమో చాలా మంది తెలియకుండానే నథింగ్ కి ఫ్యాన్స్ అనే ఉన్నారు. 4A అండ్ 4A Pro లో వేరియేషన్స్ చూస్తే 4A Pro రెండింటిలో కూడా మనకు బ్యాక్ సైడ్ పాండా గ్లాస్ అనేది వస్తుంది. 4A లో సైడ్స్ మనకు పాలికార్బోనేట్ మెటీరియల్ యూజ్ చేశారు. 4A Pro లో మాత్రం మెటాలిక్ బాడీతో వస్తుంది. అండ్ 4A లో థిక్నెస్ 8.5 mm ఉంటే 4A Pro లో మాత్రం 7.9 mm థిక్నెస్ అనేది ఉంటుంది. అంటే 4A తో కంపేర్ చేస్తే కొంచెం స్లిమ్ థిక్నెస్ అనేది మనం 4A Pro లో నోటీస్ చేయొచ్చు. లాస్ట్ సిరీస్ 3A లో గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది తీసుకుని వచ్చారు. అంటే ఒక సర్కిల్ షేప్ లో మనకు లైట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఇంటర్ఫేస్ ని తీసేసి గ్లిఫ్ బార్ లాగా లైన్ షేప్ లో ఈ లైట్స్ అనేది తీసుకుని వచ్చారు. ఒక్కొక్క లైట్ లో 9 మినీ ఎల్ఈడి లైట్స్ అనేవి ఉంటాయి. సో టోటల్ గా 7x9 వేసుకుంటే 63 ఎల్ఈడి లైట్స్ తో ఈ 4A అనేది దొరుకుతుంది. అండ్ అంతేకాదు దీంట్లో ఒక రెడ్ లైట్ కూడా ఉంటుంది. మీరు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఈ రెడ్ లైట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ 4A Pro లో వచ్చేటప్పటికి గ్లిఫ్ మ్యాట్రిక్స్, గ్లిఫ్ ఇంటర్ఫేస్ కాదు, గ్లిఫ్ బార్ కాదు, గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనేది దీంట్లో తీసుకుని వచ్చారు. ఈ లైట్స్ ని వీడియో కాలింగ్స్ లో కానివ్వండి, లేదా నోటిఫికేషన్స్ అంటే మీకు మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, ఇలా ఏదైనా సమ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అండ్ వాల్యూమ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకునేటప్పుడు టార్చ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు మీడియా ప్లేయర్స్ యూజ్ చేస్తుంటే మీడియా ప్లేయర్ తగ్గట్టుగా కూడా ఈ లైట్స్ అనేవి మారుతూ ఉంటాయి.
ఫ్లిప్ టు లిఫ్ట్ బార్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు మొబైల్లో ఇంటర్నల్ గా కాన్ఫిగర్ అనేది చేసుకోవచ్చు. 3A తో కంపేర్ చేస్తే మనకు ఒక 40% ఎక్కువ బ్రైట్నెస్ ని 4A Pro లో ప్రొవైడ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాము. 4A అండ్ 4A Pro రెండిట్లో కూడా మనకు సేమ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 3 కెమెరాస్ అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే మనకు 4A లో సామ్సంగ్ సెన్సార్స్ ని యూజ్ చేశారు అండ్ 4A Pro లో వచ్చేటప్పటికి సోనీ సెన్సార్స్ ని యూజ్ చేశారు. ఇది కూడా మెయిన్ కెమెరాలో మీరు గమనించవచ్చు. 4A లో మెయిన్ కెమెరాలో సామ్సంగ్ GN9 సెన్సార్ ని యూజ్ చేశారు. 4A Pro లో వచ్చేటప్పటికి సోనీ LYT700C సెన్సార్ ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి రెండు మొబైల్స్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. అండ్ జూమింగ్ విషయాన్ని చూస్తే మనకు 4A లో 70x వరకు జూమింగ్ కెపాసిటీ ఉంటే 4A Pro లో వచ్చేటప్పటికి 140x వరకు జూమింగ్ కెపాసిటీ అనేది ఉంది. అండ్ వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే 4K వీడియోస్ ని 30 FPS లో రెండు మొబైల్స్ లో కూడా బ్యాక్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్స్ ని రికార్డ్ చేసుకోవచ్చు. గైస్ ఇది కెమెరా పరంగా ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ అండ్ డిఫరెన్సెస్ అన్నమాట. సో మెయిన్ గా వీళ్ళు చేంజ్ చేసింది సెన్సార్స్ ని చేంజ్ చేశారు అండ్ అలాగే జూమింగ్ కెపాసిటీని చేంజ్ చేశారు. అది కూడా ఒక లిటిల్ బిట్ మాత్రమే, మరీ అంత కన్సిడర్ చేసేంత రేంజ్ లో అయితే ఈ చేంజెస్ అయితే లేవు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. 4A 6.78 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంటే 4A Pro వచ్చేసి 6.83 ఇంచెస్ 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో రిఫ్రెష్ రేట్ అనేది పెరిగింది, అలాగే స్క్రీన్ సైజ్ కూడా పెరిగింది. ఈ రెండు మాత్రమే డిఫరెన్సెస్, రిమైనింగ్ అన్ని కూడా కామన్ గానే ఉంటాయి, సేమ్ గా ఉంటాయి. 1.5 కి LTPS, ఫుల్ HD, ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేని ఇస్తున్నారు. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. పైన ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అనేది ఉంటుంది. రెండిట్లో కూడా మనకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. ఇండోర్ లో 1600 నిట్స్ ఉంటే అవుట్డోర్ లో వచ్చేటప్పటికి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 91.3% అనేది ఉంటుంది. రెండిట్లో కూడా 10-bit ప్యానల్ ని యూజ్ చేశారు. సో మెయిన్ డిఫరెన్సెస్ అండ్ స్పెసిఫికేషన్స్ డిస్ప్లే పరంగా ఇవే అన్నమాట. పర్ఫార్మెన్స్ లో కూడా నాకు అంత మేజర్ వేరియేషన్స్ అనేవి ఏం కనిపించలేదు. 4A లో స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 4A Pro లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అండ్ ర్యామ్ టైప్ వచ్చేటప్పటికి LPDDR4X 4A లో ఉంటే LPDDR5X 4A Pro లో ఉంది. ఇంతకు ముందు UFS 2.2 స్టోరేజ్ టైప్ ని అయితే యూజ్ చేశారు. ఇప్పుడు UFS 3.1 స్టోరేజ్ టైప్ ని రెండిట్లోనూ తీసుకొని వచ్చారు. అండ్ రెండిట్లో కూడా బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అయ్యి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో ఎండ్ అవుతుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ 120 FPS వరకు హ్యాండిల్ చేయగలదు. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే 4A లో IP64 ఇచ్చారు. 4A Pro లో వచ్చేటప్పటికి IP65 రేటింగ్ అనేది ఇచ్చారు. కంప్లీట్ గా వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఒక 25 సెంటీమీటర్స్ డెప్త్ లో మొబైల్ కనుక పడినట్లయితే 20 మినిట్స్ వరకు ఇది సర్వైవ్ అవ్వగలదు. 25 సెంటీమీటర్స్ అంటే జనరల్ గా మనకు లాంగ్ స్కేల్స్ ఉంటాయి కదా, అవి 30 సెంటీమీటర్స్ వస్తాయి. దానికంటే ఇంకా 5 సెంటీమీటర్స్ తక్కువే అనమాట. అది కూడా 20 మినిట్స్ వరకు మాత్రమే చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్ రేంజ్ కి IP68, 69 ఇవ్వచ్చు. బట్ మేబీ చెప్పాను కదా, కాస్ట్ అనేది ఎక్కువగా పెట్టారు. స్పెసిఫికేషన్స్ అనేవి ఆ రేంజ్ లో దానికి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ బ్యాటరీ గురించి చూస్తే రెండిట్లో మనకు 5400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 50 watts ఫ్లాష్ చార్జర్ తో. సో గైస్ ఇది టోటల్ గా ఈ మొబైల్ కి సంబంధించి. అండ్ మెయిన్ గా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అప్డేట్స్ గురించి చూస్తే 3 years OS అప్డేట్స్ ఉంటాయి రెండిట్లో. అండ్ 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఇస్తారు. ఇవి గైస్ టోటల్ గా ఈ 4A అండ్ 4A Pro మొబైల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి ప్రైస్ రేంజ్ కి ఇవైతే మ్యాచ్ కావు. ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా చార్జర్ కూడా కొనుక్కోవాలి. నథింగ్ వాళ్ళు చార్జెస్ ని ప్రొవైడ్ చేయరు కాబట్టి. సో నెట్ ప్రైస్ మీకు 28,000 4A కి అండ్ 38,000 4A Pro కి పడుతుంది. ఇంకా మేబీ మీ ఇష్టము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్స్ లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంత ఎఫర్ట్ పెట్టాను, ఇంతగా రికార్డింగ్ చేస్తున్నాను మీకోసము, మీకు ఒక వాల్యుబుల్ కంటెంట్ ని అందిస్తున్నాను. సో ఎక్కడైనా ఈ టోటల్ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే హై పాయింట్స్ ని కూడా మాత్రం మర్చిపోకండి.
ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.